హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. యాక్చువల్లీ ఈరోజు అయితే మైసమ్మ కూడా వెళ్తున్నా, ఎందుకంటే హాస్టల్ చూడడానికి. యాక్చువల్లీ ఇంకా బీటెక్లో సీట్ వచ్చిందన్నమాట. సో ముగ్గురం పోతున్నాం ప్రస్తుతానికి. నేను మా కాలేజ్ దోస్తులు ఇద్దరు పోతున్నాం. వాళ్ళకి కూడా అదే ఏరియా, అట్ సైడ్ ఏరియాలోనే వచ్చింది. కాలేజ్ ఏం చెప్పదలుచుకోలేదు. చూడు, ఇప్పుడైతే మా లడ్డుగాడు ఫోన్ చేసిండు, బయలుదేరినాం. ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాం, బస్ స్టాండ్కి పోతున్నాం. బస్సులో అయితే వెళ్తున్నాం అన్నమాట. సో యాక్చువల్లీ నేను అనుకుంది రూమ్ అన్నమాట. సో తెలియదు డెస్టినీ ఏమో, ఏదైతే క్లారిటీ అయితే లేదు. మ్యాక్సిమం నేను రూమే అనుకుంటున్నా, చూద్దాం. బస్ స్టాప్కి అయితే పోతున్నాం. ఆడికి పోయినాక ఒక 2 క్లిప్పులు చేసి డైరెక్ట్ ఆడికి పోయినాకనే బ్లాగ్ అయితే షూట్ చేస్తాను అన్నమాట. ఇప్పుడే మన లడ్డుగాడు అయితే వచ్చింది అన్నమాట. తిన్నాడన్నమాట, టిఫిన్ సెంటర్లో వేసింది గట్టిగా. ఆడికి పోయినాక క్లిప్పులు సూర్యాడు వచ్చి వస్తున్నా అన్నమాట, అంతే. గైస్ ఇప్పుడైతే బస్ స్టాప్కి రీచ్ అయినా. సో గైస్ ఇప్పుడైతే మనం సూర్యాబాయ్ అయితే వచ్చిందన్నమాట. ప్రస్తుతానికి మేము ముగ్గురం పోతున్నాం. చెప్పినా కదా ఆల్రెడీ, ఆడికి పోయినాక అయితే క్లిప్లు అయితే షూట్ చేస్తాను అన్నమాట. సో ఇప్పుడైతే మనం డిలక్స్ బస్సులో ఉన్నాం. లాస్ట్ కూర్చున్నాం. లాస్ట్ కింద కూర్చున్నాం అంటే ఇలా లైన్గా ముగ్గురం కూర్చోవచ్చు కదా. ఇదైతే ఇద్దరే కదా. అట్లా శ్రీహరిపై ప్లాన్ వాళ్ళు ఉండే, మరి వాళ్ళు ఉండే. అడిగిపోయినా క్లిప్లో అయితే షూట్ చేద్దాం. ఇప్పుడైతే మనం కొబ్బరి అయితే తినామన్నమాట. సో గైస్ ఇప్పుడే మైసమ్మ కూడా అడవికి అయితే వచ్చేసినాం అన్నమాట. సో సూర్యాబాయ్ అయితే కొంచెం షై ఫీల్ అవుతుండే. సో ఇక్కడ మన వాళ్ళు హాస్టల్ చూస్తారు, అంటే మన వాళ్ళు చూస్తారు అన్నమాట. ఇలాంటి చూసినా మనకే సంబంధం లేదు. సో మనమైతే బ్లాగ్ తీస్తున్నాం, ఇక్కడ ఎంజాయ్ చేసిన పండుగ. సో గైస్ ఏంటంటే వీడియోకి బూస్టప్ అవుతుంది అన్నమాట. కాన్ఫిడెన్స్ బూస్ట్ చేసుకుంటాను అన్నమాట. అన్నమాట మాత్రం ముందరికి కార్ వస్తుంది, కొంచెం సిగ్గు అవుతుంది కాబట్టి జస్ట్ పాపి చేసే తీద్దాం. సో గైస్ ఇప్పుడు ఇంతకుముందు చూసిన హాస్టల్ అయితే వేరే లెవెల్ ఉంది అన్నమాట. సో నాకైతే నచ్చింది. ఇంకేమో నాకైతే నచ్చిందంట కాలేజ్ బాగుంది. కాకపోతే అడ్వాన్స్ 5,000 అంట, అడ్వాన్స్ 5,000 అంట. మధ్య లేకపోతే అద్దట 5,000 ఇయ్యాడట కాకమ్మ. హాస్టల్ బాగుంది, అయినా మంచి వాళ్ళకి ఇచ్చింది, అంతా బాగుంది. మంచిగా బిజినెస్ అంతా బాగుంది. 5,000 అంట అడ్వాన్స్. చూద్దాం మళ్ళీ మామూలు. అసలు ఇప్పుడైతే వేరే హాస్టల్ చూడడానికి అయితే పోతున్నాం. సో మన లడ్డు ఇవన్నీ ఇంద్రభవన్ హాల్ బ్రో. అంటే నేను మైసమ్మ కూడా కాలేజ్ నాది ఈడుండే, నాది యాక్చువల్ కాలేజ్ పేరు చెప్పాను, పెద్ద కాలేజ్. వీళ్ళు మల్లారెడ్డి, ఇది ఎన్ఆర్సీ. వీని సూర్యాబాయ్ అయితే మల్లారెడ్డి. సూర్యాబాయ్ అయితే మా బిజినెస్ మ్యాన్ లెక్క యాక్టింగ్ చేస్తుంది బ్లాగ్ అని. శ్రీహరి ఇంకా శ్రీహరి వాడు మా వాళ్ళు చేస్తాడు యాక్టింగ్. దింపిండు. సో ముందటికెళ్ళి మనం చూస్తారు మా పుట్టుకోలు ముగ్గురు ఎట్లా వస్తారు అనుకోని. సో మనం ఏం చేయాలంటే చూసేపు పక్కకు వేయడం, ఆడిపోయినాక చూపిస్తాం. యాక్చువల్లీ ఒక హాస్టల్ చూసినాం ఇప్పటిది. సో అట్లా ఏంటంటే మనం ఫోన్ బ్లాగ్ తీస్తున్న టోన్ తెలియదు, అట్లా అంటే హాస్టల్ మంచిగా. యాక్చువల్లీ ఇంతకుముందు పోయిన హాస్టల్ ఇది ఎట్లా అంటే అందరు కలిసి ఒకటే రూమ్ లేదంట. ఈ మెస్సోలేషన్. సో గైస్ ఫస్ట్ స్టార్ ఎగ్జిబిట్ యాక్చువల్లీ హాస్టల్స్ అన్నీ సేమ్ ఉన్నాయి. షహరా. సో యాక్చువల్లీ ఈ రూమ్ అయితే మనకి పిచ్చగా నచ్చేసింది. బాత్రూమ్ చూపివ్వాలి. లాస్ట్లో తిరిగిన ఫైనల్ నా ఫస్ట్ చూసిన హాస్టల్ అయితే నాకైతే నచ్చింది. అందులో ఏంటంటే టైమింగ్స్ ఎప్పుడైనా ఎప్పుడైనా ఎంజాయ్ లైఫ్ ఉంది అక్కడ. ఈడనేమో వీడు బ్రిటిష్ వాళ్ళు పట్టినట్టు 10:30కి రావాలి, నువ్వు 5,000 అడ్వాన్స్ చేయాలంటే ఓడొస్తుంది. మనం వచ్చేదే ఎంజాయ్ చేయడానికి, టైం పాస్ చేయడానికి. అలా కడదామా పైసలు? అది నేను ఫస్ట్ చూసిన అనే మరి నువ్వు ఉన్నానే నేను చేస్తున్నా, నువ్వు కత్తి రాగానే అటు వస్తున్నావు సిగ్గుకి. సో యాక్చువల్లీ మేము ఫస్ట్ వచ్చిన
హాస్టలే సూపర్ ఉంది, నాకు పర్సనలీ నచ్చింది. ఎందుకంటే దాంట్లో టైమింగ్స్ అయితే మన ఇష్టరాజ్యం. మనం మాట ఒక హాస్టల్లో పోయినా మన మోనికి భయపడేది లేదు బాయ్, మనం సిగ్గుపడేటోళ్ళం, భయపడచ్చు. ఇప్పుడైతే మనం మల్లారెడ్డి మెయిన్ క్యాంపస్లో అయితే ఉన్నాం గైస్. ఇట్రా సో యాక్చువల్లీ ఇక్కడ మనం ఫ్రీ ఏరియాకి అయితే పని పడ్డది అనమాట. ఆ పని తీసుకోవడానికి వచ్చింది. ఫీజు కట్టేది కాదు, ఫీజు రీఫండ్ ఏదో సంథింగ్. సో ఆ పని అయితే వేయించుకొని అయితే మనం తినడానికైనా ఎంజాయ్ ఇంకా చూపిస్తాం బ్లాగ్. చూడడానికి వచ్చినాం అనమాట మొత్తం. బస్ ఇట్లుంది. యాక్చువల్లీ ఫ్రీ ఏరియాకి చిన్న పని చెప్పినా కదా. సో మేమైతే ఇక్కడ ఆర్డర్లో చిల్ అవుతున్నాం, చూపిస్తాను ఆగండి. తిన్నికి వచ్చినాం. ఇప్పుడైతే అంతా తినేసి చేసి అయితే చూసి ఇప్పుడైతే రూమ్స్ చూడడానికి వచ్చినాము. ప్రస్తుతానికి మేము ఏడున్నామంటే విలపల్లి ఉన్నాం. ఏమో కథ ఉంది. సో యాక్చువల్లీ ఈరోజు ప్లాన్ అయితే కుదరలేదు. సో చూద్దాం నెక్స్ట్ డే లోపల ఎంజాయ్ చేస్తలేదు. ఏం చేస్తాం, ఇప్పుడు ఒక్క రూమ్ దొరకలే, అన్ని ఫ్లాట్లే ఉన్నాయి, మొత్తం ఫ్లాట్లే ఉన్నాయి ఇక్కడ. కాళ్ళు వీక్నే బ్రో, కాలు తప్ప